ద్వాపార కలియుగం ఇది ధరణి ద్వాపార కలియుగం మరి కళ్ళు నల్లగల్లు తెల్లగల్లు సారా ఇగంతాయి కలిపి కైపికి సేవించి వరదలు బిరసలు ధరణి పాప భారం ఎక్కువ మరి గంగల వల్ల గంగ మా తల్లి అమ్మ గంగమ్మ వివరాలు మరి ఎట్లా ఉండను రాగేది గంగ తల కోసుకుని గంగ పుల్ల కోసేది గంగ కూరత కోసేది గంగ తొక్కేది గంగ మొక్కేది గంగ సకల శాండాలు మా పేరు సత్యవీర గంగ దానమానవ యోగాలు యోధులకు ప్రాణి దానమే ప్రాయశిత్యము కనుక మరి నీరు లేని జగముని విషయం ఉండబోదు గంగా లేని జగము గడియాగబోదు అందుకొరకని గంగాదేవి తలచి గద్దేశముఖి జగతిలో ఉన్న శారదమ్మను తలచి ఎత్తి మొక్కి కృష్ణ 72 రేవులు గలవలసి ఎవరైనా ఒంటిలో చెప్పబోయేటి కథ అడవిళ్ళ వనవాసం అంటారు ఆ వనవాసం కంటే మా వనవాసం ముందుగా అనుభవాలంటే ఒక సారెడంతా గ్రీసింగ్ పౌడర్ తెచ్చి కదా అని వీళ్ళ తల్లుంది తెల్లంటారు పేగులు బయటకు వచ్చేటట్టుంది నీకేందే పుష్పరాగాలు అరణాభరణాలు అఖండ భూషణాలు ధనానికి వాళ్ళు దండిగలి ఉండరమ్మా ఏ తల్లి కానీ ఆడవిల్లై పుట్టి అవతారం ఎత్తిన అత్తగారింటి ఆడవిల్ల కోరుకునేది నా కడుపు వండాలి తొలసూరు కొడుకు కావాలి మనసూరు బిడ్డ కావాలనుకుంటది ఆ తల్లి కడుపు పండింది పండేమి లాభం పండకేమి లాభం తొలసూరు బిడ్డ కూడా మలసూరు కొడుకు కావాలనుకున్నది మలసూరు వల్ల కొడుకు కాకపోయే బిడ్డ ఇద్దరు బిడ్డల యోనాన్ని అడవలం అయిపోయే నా బిడ్డల అచ్చుటోళ్ళు రూపాయలు చూసే కాలం అంతా రేపు బిడ్డకల్లా అన్నదమ్ములు లేని ఆడి పిల్లలు బతుకోనాలి బతుకోనంటారు ఉన్నదారు ఆశ ఉన్నదారు పెట్టి పోయకున్న పేరున్నదారు ఎట్టోడు గుడ్డోడు గంగో దొంగ తోడ వచ్చినోడు ఒక్కడు